గారు చర్చ ముగించే ముందు ఒకసారి చివరిగా మా ప్రేక్షకులకు తెలపండి, ఈ సైబర్ నేరాల బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన బేసిక్ జాగ్రత్తలు ఏమిటో ఒక్కసారి వివరించండి. బేసిక్ జాగ్రత్తలు, ఫస్ట్ పాయింట్, ముక్కు మొహం తెలియని వాళ్ళతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త. దానికంటే ముందు సైబర్ నేరాలు జరగడానికి 4 ప్రధాన కారణాలు. 1, ఆన్లైన్లో ఎవరో ఏదో అంటే ఆన్లైన్లో కామం, శృంగారం, లేకపోతే కోరిక, ఇట్లాంటివన్నీ తక్కువ చేసుకోండి. ముక్కు మొహం తెలియని బట్టలు ఇప్పమంటే ఇప్పకండి, ఇప్పినా భయపడకండి. 2, గ్రీడ్, అత్యాశ. రాత్రికి ధనవంతులు కావాలనుకొని ఎవడో ఆఫర్ చేస్తే మీ డబ్బులు డబుల్ అవుతాయి అన్నారు. డబ్బులు కాదు కదా, ఉన్న డబ్బులు పోతాయి. 3, భయము. ఎవరో మీ మొబైల్ ఎవరో వాడుతున్నారు, మీ పేరు మీద మొబైల్ వాడుతున్నారు, మీ పేరు మీద బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి, మీ పేరు మీద ఎవడో కొరియర్ పంపిస్తున్నాడు వేరే దేశాలకు అని ఎవడన్నా ఫోన్ చేసినాడు అనుకోండి, భయపడకండి. ఎందుకు తెలిసిన, మర్డర్ చేసినప్పుడు కూడా పోలీసు వాళ్ళు ఫోన్ చేసి రారు, ఏ రాత్రిపూట వచ్చి ఎత్తపోతారు. అంతేగాని ఇక్కడ ఎవరో ముంబై పోలీసులు అని ఫోన్లు చేస్తే, స్కైప్లో వచ్చి, వాట్సాప్లో వచ్చి భయపడిస్తే మీరు భయపడినారనుకోండి, వాళ్ళకి పండగే. 4, బేస్ లైన్ ఏంటంటే ఇన్నోసెన్స్, అంటే అమాయకత్వం. అమాయకత్వాన్ని ఎందుకంటున్నానంటే ఇంటర్నెట్లో వచ్చేదంతా నిజమని నమ్మకండి.